నమస్కారం. సుఖీభోకు స్వాగతం. చెక్కకు చెదలు పడితే అది మెల్లమెల్లగా చెక్కనంతా తినేస్తుంది. క్యాన్సర్ కూడా చెదలు వంటిదే. ఊపిరితిత్తుల్లాంటి కీలక అవయవాల్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు అవి నెమ్మదిగా మన ఊపిరికి ఉరిబిగిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పచ్చగా కలకలలాడే చెట్టుకు చీడ సోకితే చెట్టంతా వాడిపోయి వడిలిపోయి చివరికి ఎండిపోతుంది. మనలోని కణకణానికి అణువణువుకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తులకు క్యాన్సర్ అనే చెద సోకినప్పుడు మన ఊపిరితిత్తులు వాడిపోతాయి. చివరికి మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ప్రత్యేకించి ఇవాళ పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల్ని కబలించి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే లంగ్ క్యాన్సర్ కు చికిత్స పరిష్కారం. మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి. కుడి పక్కన ఊపిరితిత్తి రైట్ లంగ్ 55% కెపాసిటీ ఉంటుంది. లెఫ్ట్ లంగ్ ఓన్లీ 45% ఉంటుంది ఫంక్షన్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎడం పక్కన హార్ట్ ఉండటం వల్ల ఊపిరితిత్తు కెపాసిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. అది మనకు అవగాహన వస్తే చాలా వరకు మంచిది. ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి. క్యాన్సర్ మూలాన చావులకు కారణం లెక్క పెడితే 27% ప్రపంచంలో మరణాలకి ఊపిరితిత్తుల క్యాన్సరే కారణం. అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణం ఏంటంటే పొగాకు వాడటం. పొగాకు వాడటం ఎలాగా? సిగరెట్ తాగటం. ఈ సిగరెట్టు ఎంతకాలం తాగారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ కాలం తాగితే ఎక్కువ శాతం ఈ స్మోకర్స్లో బీటా కెరటిన్ ఎక్కువ తీసుకోవటం వలన లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కనుక బీటా కెరటిన్ అనే క్యాప్సూల్ చేసుకుంటే స్మోకర్సు, వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వేరే కారణాలు ఏంటుంటాయి? రాడాన్ గ్యాస్. రాడాన్ గ్యాస్ అంటే మన ఇళ్లలోనూ పరిసరాల్లోనూ కూడా ఉంటుంది. ఈ రాడాన్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటే ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత కొంతమందికి ఈ ఆక్యుపేషనల్ హజార్డ్ అంటే వాటి పనుల్లో ఉన్న తేడా, యాస్బెస్టాసు, ఆర్సినిక్కు, ఈ సిలికాను అంటే మన సిమెంట్ ఇండస్ట్రీ, ఈ ఇసుక వాటి రేణువులు, తర్వాత డీజిల్ ఫ్యూమ్స్ అంటే పెట్రోల్ బంక్లో వాడేవాళ్ళు డీజిల్ ఫ్యూమ్స్ కూడా ఊపిరితిత్తులకు అవకాశం ఉంటుంది. అంటే మనం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మాస్క్ వాడుతున్నారు, కానీ వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ తీసుకుంటే మాస్కుల మూలాన కొంతవరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ కట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక పెక్యూలియర్ కాజ్ ఉంటుంది. ఎవరంటే ఈ మనకి అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అంటారు. అంటే ఏరియో అబ్స్ట్రక్టివ్ అంటే గురక పెడతాం, ఈ రకాల ఆస్తమా ఉన్నవాళ్ళు, వీళ్ళలో కనుక సిగరెట్ ఎక్కువ తాగిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ అబ్స్ట్రక్టివ్ ఏరియో డిసీజ్ ఆస్తమా కానీ ఎంఫసిమా కానీ ఉన్నవాళ్ళు సిగరెట్ ఎక్కువ తాగితే మళ్ళీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మన రేడియేషన్ తీసుకున్న వాళ్ళు వేరే దానికి, ఉదాహరణకి లింఫోమాస్ కానీ వీటికి కానీ రేడియేషన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం సర్వ్ అయితే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అవకాశం ఉంటుంది అన్నమాట. పొగ తాగితే ఊపిరితిత్తులు పొగచూరిపోతాయని, లంగ్ క్యాన్సర్ కు పొగ అలవాటే కారణమని నమ్ముతారు మనలో చాలా మంది. నిజానికి లంగ్ క్యాన్సర్ కేసుల్లో 30% మందే పొగరాయుళ్లు. మిగతా 70% కేసుల్లో లంగ్ క్యాన్సర్ కు కాలుష్యం మొదలుకొని రేడియేషన్ వంటి ఇతర కారణాలు కనిపిస్తున్నాయని చెబుతారు నిపుణులు. మన దగ్గర లంగ్ క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు చాలా వరకు క్యాన్సర్ను చివరి దశలో గుర్తించడమే కారణమని చెబుతారు డాక్టర్లు. టీబీ లక్షణాలు, లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఒకే రకంగా ఉండటంతో చాలా మంది లంగ్ క్యాన్సర్ను టీబీగా పొరబడి చికిత్స ఆలస్యం చేస్తున్నారు. ఊపిరికి ఉరి బిగించే లంగ్ క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటి లక్షణాలు ఏంటి, ఎట్లా తెలుసుకుంటారు మీరు? దగ్గు. ఎప్పుడైనా పొడి దగ్గు కానీ ఏ రకమైన దగ్గు కానీ 3 వారాల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. 3 వారాల దాటిన దగ్గుకి వైద్యుడిని సంప్రదించి ఆయన ఏదైనా పరీక్షలు చేస్తే తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందులో ఈ సిగరెట్ తాగేవాళ్ళు, పొగాకు వాడేవాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది అన్నమాట. మనం ఏదో దగ్గు కదా అది ఇది వాడితే ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తుంది. తర్వాత దగ్గులో రక్తం పట్టడం, హిమాప్టసిస్ అంటారు.
అది కూడా ప్రమాదకరమైన కారణం. ఇంకొకటి ఈ ఆయాసం రావటం. ఈ ఆయాసం రావటం అనేది లంగ్ క్యాన్సర్ మొదటి దశలో రాదు, కానీ లంగ్ క్యాన్సర్లో నీరు అది వచ్చేసి లంగ్స్ అన్నీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆయాసం రావడానికి కారణం ఏంటంటే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరుద్ది. ఈ నీరు చేరిన తర్వాత ఊపిరితిత్తులు నొక్కేసి ఆయాసం వస్తుంది. అలాగే 2 ఊపిరితిత్తులకి కనుక ఈ లంగ్ క్యాన్సర్ పాకితే అప్పుడు కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీజ్, గురక అంటారు. ఒక పక్క నుంచి వచ్చే గురక ఒకటి ఉంటుంది. మామూలుగా గురక పెట్టే వాళ్ళకి ఏంటి, గొంతులో ఉంటుంది. అది ఒక పక్క నుంచి వచ్చే వీజ్ అంటారు దీన్ని. ఇది కనుక ఉంటే లంగ్ క్యాన్సర్ అనేది అనుమానించాలి. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ ఆకలి లేదని, తర్వాత మనిషి తగ్గిపోవటం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో ఉండే లక్షణాలు. తర్వాత ఈ షోల్డర్ ఎముకలకు పాకటం వలన ఇక్కడ భయంకరమైన నొప్పి వస్తుంది. అది రాత్రిపూట ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సుపీరియర్ సల్కస్ సిండ్రోమ్ అంటారు. ఆ ఎముకలు 1-2 రిబ్బు మీద, అంటే ఎముకల మీద కనుక లంగ్ క్యాన్సర్ కనుక ఇన్ఫిల్ట్రేట్ అయిపోతే అక్కడి నుంచి భయంకరమైన నొప్పి వస్తుంది. అది ఎక్కువగా రాత్రిపూట వస్తుంది. ఈ సుపీరియర్ సల్కస్ సిండ్రోమ్ వలన నొప్పి అది వస్తుంది, నడు నొప్పి వస్తుంది. ఈ మధ్యన కొన్ని పెక్యులర్గా చూస్తాం, ఒకళ్ళు అన్నం తినడానికి కష్టం అవుద్ది. అన్నం తినడానికి కష్టమైతే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏదో ఈసోవేజియల్ క్యాన్సర్ అనుకుంటాం. కానీ లంగ్ క్యాన్సర్లో ఈ గడ్డలు, మీడియాస్టైనల్ గ్లాండ్స్ అంటారు, లింఫ్ నోడ్స్, ఇవి నొక్కటం వలన అన్నం పోవటం కూడా కష్టం ఉంది. తర్వాత ఈ ఫిట్స్ రావటం, ఒక్కొక్కసారి ఈ సడన్గా ఫిట్స్ వచ్చి వీళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు లంగ్ క్యాన్సర్ వాళ్ళు. ఎందుకంటే సైలెంట్గా బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. బ్రెయిన్కి వెళ్ళిపోవటం వలన ఫిట్స్ రావటం, ఈ తలనొప్పి, సెరెబ్రల్ ఇరిటేషను, వీటి రావటం వలన వాళ్ళు ఎక్కువగా న్యూరాలజిస్ట్తో ల్యాండ్ అవుతారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఈ క్రేనియాటమీ అంటే మెదడు ఓపెన్ చేసి బయాప్సీ చేసి తర్వాత కూడా కనుక్కున్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లంగ్ క్యాన్సర్ అనేది మనకి మొదటి దశలో అంటే ఓన్లీ దగ్గు, రక్తం పట్టడం, ఏదో ఒక సైడ్ పక్కన గురక రావటం. మిగతా అన్నీ కూడా బాగా ముదిరిపోయిన దశలో వచ్చే. ఒకసారి ఈ అనుమానం ఉంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కళ్ళ పరీక్ష అంటే స్ఫోటము, ఉమ్మి మనకు వచ్చే, దగ్గుతుంటే వచ్చే ఉమ్మిని సైటాలజీ కింద పరీక్ష చేయొచ్చు. అంటే మనకి ఊపిరితిత్తుల నుంచే వస్తుంది కాబట్టి సైటాలజీ నుంచి పరీక్ష చేయొచ్చు. అది కనుక పాజిటివ్ ఉంటే మనకు తెలిసిపోద్ది. అది రెండోది ఎక్స్రే చెస్ట్ అంటారు, ఛాతీ ఫోటో మనందరికీ తెలుసు. ఛాతీ ఫోటోలో చాలా వరకు చిన్న చిన్న లంగ్ క్యాన్సర్ తెలియదు, ఊపిరితిత్తుల క్యాన్సర్ తెలియదు. కాబట్టి ఇప్పుడు సిటీ స్కాన్ చెస్టే అనేది చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ లంగ్ క్యాన్సర్లో. సిటీ స్కాన్ మూలాన మనకి ఎక్కడున్నది, సైజ్ ఎంత, అక్కడి నుంచి గ్లాండ్స్లోకి మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్కి వచ్చిందా, పక్కన ఎముకలకి వచ్చిందా, లేకుండా ఈ లివర్ ఎట్లా ఉన్నది, ఎడ్రినల్ గ్లాండ్స్. ఊపిరితిత్తుల క్యాన్సర్లో ముఖ్యంగా ఈ సెకండరీస్ వచ్చేది ఈ లివరు, ఎడ్రినల్ గ్లాండ్స్. అంటే కాలేయం, ఎడ్రినల్ గ్లాండ్స్. అంటే అది ఛాతీ దాటి బయటికి వెళ్ళేది. కామన్గా ఛాతీలో ఉండేది లింఫ్ నోడ్స్ ఆపోజిట్ లంగ్ అనమాట. రైట్ సైడ్ లంగ్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ లంగ్కి వెళ్ళొచ్చు. ఈ మీడియాస్టైనల్ గ్లాండ్స్ కూడా రావచ్చు. సో కాబట్టి ఇవి సిటీ స్కాన్ వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈబస్ అనేది ఉంది, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనే దాంతో చాలా వరకు మనం ఈ సెంట్రల్ ట్యూమర్స్ కానీ, లింఫ్ నోడ్స్ నుంచి కానీ, లింఫ్ నోడ్స్, మీడియాస్టైనల్ నోడ్స్, పారాట్రకియల్, సబ్కెరీనల్ నోడ్స్, వీటి నుంచి చేయొచ్చు. ఇట్లా కాకుండా అన్నవాహిక చుట్టూ ఉండే నోడ్స్ ఉంటాయి, దాన్ని ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా బయాప్సీ చేస్తాం అనమాట. సో ఒక్కసారి మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ చేస్తాం. అదే చెప్పాను కదండి, స్టేజింగ్కి సిటీ స్కాన్ కానీ ఆర్ పెట్ స్కాన్ చేయటం వలన మనకి బోన్ వేరే ఆర్గన్స్లో ఎంతవరకు ఉంది, ఈ లివర్లో ఉందా, లంగ్స్లో ఉందా, బోన్స్లో ఉందా, బ్రెయిన్లో ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది తెలిసిన తర్వాత వైద్యం అనేది చేయించుకోవాలి.
లంగ్ క్యాన్సర్తో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే చాలా మందిలో ఇది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతోంది. దీంతో చివరి దశలో క్యాన్సర్కు చికిత్స చేయటం కష్టంగా మారుతోంది. అదే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే గుర్తించినట్లయితే లంగ్ క్యాన్సర్ను చాలా వరకు నయం చేసుకోవచ్చు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ను నయం చేయడానికి ఇవాళ ఆధునిక వైద్యంలో కీమోథెరపీ, రేడియేషన్ మొదలుకొని సర్జరీ వరకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను త్వరగా పసిగట్టి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడొచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు అందుబాటులో ఉన్న తొలి దశలో ఉన్న లంగ్ క్యాన్సర్ ఎడ్నోకార్సినోమాకి ఏం చేయాలి? తొలి దశలో కనుకుంటే బెస్ట్ ఆప్షన్ సర్జరీనే. ఇందులో సర్జరీల్లో రకరకాల సర్జరీలు ఉంటాయి. ఒకటి లోబు తీయటం, అంటే రైట్ సైడ్ మనకి 3 లోబ్స్ ఉంటాయి, అప్పర్, మిడిల్, లోయర్ అని. లెఫ్ట్ సైడ్ అప్పర్ లోబ్, లింగులార్ అంటారు ఇంకోటి పార్ట్, అది లోయర్ లోబ్ అనేది 2 ఉంటాయి. ఎందుకంటే హార్ట్ అనేది కొంత ఆక్యుపై చేయబట్టి లెఫ్ట్ లంగ్ 10% హార్ట్ ఆక్యుపై చేస్తా ఆ ఏరియాలో. తర్వాత లోబెక్టమీ అనేది కామన్ ఆపరేషన్ చేస్తారు లంగ్లో, ఒక పక్క తీసేయటం జరుగుతుంది. ఈ తీసేయటం వలన పెద్ద మనకి డిజేబిలిటీ అంటూ ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళు వాకింగ్ అది చేసుకోవచ్చు, రెగ్యులర్ పని చేసుకోవచ్చు అనేది మామూలుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆస్థమాటిక్స్, ఈ సిఓపిడి ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ అనేది చాలా రిస్క్ ఉంటుంది, లంగ్ సర్జరీ అనేది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ అది వచ్చే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత క్రానిక్ లంగ్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. లంగ్ కోపప్ కాలేదు తీసేసిన తర్వాత. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీలో అయితే వెడ్జ్ రిసెక్షన్ అంటాం, ఓన్లీ ఆ పార్ట్ తీయటం కుదిరితే చేయటం అనేది సెగ్మెంటల్ రిసెక్షన్, వెడ్జ్ రిసెక్షన్ అనేది చేస్తారు. ఇది కాదు, అస్సలు పేషెంట్ పనికిరాడు, తొలి దశలో ఉంది, దీనికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని, అది ఒక్కచోట పెన్సిల్ బీమ్తోనే ఆ ఏరియా బర్న్ చేస్తే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అవి కాకుండా నాన్ ఆపరేటివ్ టెక్నిక్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను, ఇవన్నీ కూడా చేస్తే చాలా వరకు తొలి దశలో లంగ్ క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. అది రెండో దశకు వచ్చేటప్పటికి లంగ్ క్యాన్సర్కి సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా అవసరం వస్తాయి. ఒకసారి స్టేజ్ దాటితే కీమోథెరపీ వల్ల ఏంటి లాభం, రెండోసారి అంటే లింఫ్ నోడ్స్ ఉన్నా ఏంటి నాకేం లాభం వస్తుందని అడుగుతారు 2 సెంటీమీటర్లు దాటి. దీనివల్ల ఏంటంటే 4 to 13%, 4 నుంచి 13% ఆయుర్దాయం పెరిగే అవకాశాలు ఉంటుంది, సర్వైవల్ అడ్వాంటేజ్ ఉంటుంది కీమోథెరపీ. ఇక మూడో స్టేజ్ నుంచి కంపల్సరీ సర్జరీ ఒకటే సరిపోదు, రేడియేషన్ అవసరం రావచ్చు, కీమోథెరపీ కూడా అవసరం రావచ్చు. ఇక 4వ స్టేజ్కి వస్తే, అంటే ఆఖరి స్టేజ్కి వస్తే, అసలు మెయిన్గా ఆఖరి స్టేజ్లో వచ్చేది కీమోథెరపీనే. రేడియేషన్ కూడా కొన్ని చోట్ల ఇస్తాం. ఈ రేడియేషన్ వల్ల 4వ స్టేజ్లో. అది కాకుండా ఇప్పుడు ఎడ్నోకార్సినోమాకి ఈ టార్గెటెడ్ థెరపీ అనేది వండర్స్ చేస్తుంది. సిగరెట్ తాగటం వలన ఈ లంగ్ క్యాన్సరే కాదు చాలా క్యాన్సర్లు వస్తున్నాయి. వీటిల్లో 7,000 కెమికల్స్ హానికరమైన పదార్థాలు ఉన్నాయి. అందులో 70 కెమికల్స్ పదార్థాల వలన వివిధ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్ నుంచి ముడ్డు క్యాన్సర్ వరకు, పైనుంచి కింద వరకు వివిధ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయవుంచి అందరూ సిగరెట్ మానితే మీకు మీరే సహాయం పొందిన వాళ్ళు అవుతారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం కష్టం. దీనికి నివారణ ఒక్కటే మార్గం. క్యాన్సర్కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవడం అన్నింటికన్నా శ్రేయస్కరం. ఒకవేళ పొగ తాగడం, పొగాకు నమలడం అలవాటుంటే వెంటనే మానేయండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధిక బరువు, ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. 55 ఏళ్లు పైబడి 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్న వారు కనీసం ఏడాదికి ఒకసారైనా సిటీ స్కాన్ పరీక్ష చేయించుకోవడం మేలు. దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు, కఫంలో రక్తం పడుతున్నప్పుడు, తరచూ జ్వరం వచ్చిపోతున్నప్పుడు, బరువు తగ్గిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి లంగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కణితుల్ని మనం తొలి దశల్లోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ని చాలా వరకు జయించవచ్చు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడమే సరైన వైద్యం.
వీడని దగ్గు, తరచూ జ్వరం, ఆయాసం, తెమ్మడ వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారిత పరీక్షల్ని చేయించుకోవాలి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలో గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ను చాలా తేలికగానే జయించవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.